ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం. వెనక్కి తిరిగి చూస్తే నిందలు, అవమానాలు చాలా ఉంటాయి. గత చరిత్ర అంతా శూన్యంలా ఉంది. ఎంత కష్టపడినా రూపాయి మిగలలేదు. వెనకాల జీవితం అంతా నరకప్రాయంగా ఉంది. తిట్టిన బంధువులు, వదిలేసిన స్నేహితులు, చేతిలో రూపాయి లేని రోజులు, కష్టపడితేనే తిండి, కడుపు కాలిపోయిన రోజులు, ఇలా చాలా రోజులు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కదా. నిందలు, అవమానాలు, చేదరింపులు, ఇవన్నీ సహజమే కదా. ఇంకా చెప్పాలంటే రోజంతా కష్టపడి నిద్ర లేని రోజులు ఎన్నో గడుపుంటాం కదా. తలగడ తడి ఆరిపోయిన రోజులు ఉంటాయి కదా. ఇలా ఎందరో జీవితాల్లో ఉన్నాయి. ఇప్పుడు అంటారా దేవుడు మన వాల్యూ పెంచారు. ఎలాగో తెలుసా, ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక 2000 నోటు మీ ఎవరి దగ్గరైనా ఉందా అని అడిగారు. అడిగితే ఓ పెద్ద ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన ఆ నోటుని, కొత్త నోటుగా ఉంది, నలిపేస్తున్నారు. మెత్తగా నలిపేశారు, ఒక ఉండలా చుట్టేశారు. చుట్టేశాక ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఉండలా కనిపిస్తుంది. మరి చెత్తబుట్టలో పడేనా పెద్దయినా అని అడిగారు. అబ్బే లేదండి, అది వాల్యుబుల్లే కదా, 2000 నోటు కదా, నేను దాన్ని సాఫీగా చేసుకోగలను, నేను ఖర్చు పెట్టుకోగలను, నాకు ఇచ్చేయండి అన్నారు. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెంత నలిగిపోయినా, నువ్వెంత కృంగిపోయినా నీ వాల్యూ ఎప్పటికీ తగ్గదు కదా. నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు కదా. నీ వాల్యూ ఎందుకు తగ్గిపోతుంది అనుకుంటున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు అని ఆయన ప్రశ్న వేశారు. అప్పుడు ఆ తాతయ్య మొహంలో ఒక కళ. నిజమే కదా, నేను గడిచిన కాలాన్ని చూసి ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు బాధపడుతున్నాను? నేను ఇప్పుడు వాల్యుబుల్ గానే ఉన్నా కదా, అప్పుడు కూడా వాల్యుబుల్ గానే ఉన్నాను, ఇప్పటి కూడా వాల్యుబుల్ గా ఉన్నాను. ఈ నలిగిపోయిన నోటి వల్లే నేను ఎన్నాళ్ళు నలిగిపోయి ఉంటాను. ఇప్పుడైతే దీన్ని సాఫ్ట్ గా చేసి నేను ఈ వాల్యూని పెంచగలను అనేసి ఆయన ఆ నోట్ తీసుకొని వెళ్ళిపోయారు. అవును, యేసు ప్రభు రాకముందు అలా నలిగిపోయిన ఉన్న నోట్ లాగే ఉన్నాం మనం. ఆయన మన జీవితంలోకి వచ్చాక సాఫ్ట్ గా కొత్త నోట్లా తయారైంది. ఇప్పుడు ఎంత నలగొట్టాలన్నా సరే మన వాల్యూ తగ్గదు. మనం ఎంత నలిగిపోతున్నా కూడా ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. మనం ఎక్కడికి నడవాలన్నా కూడా ఆయన చెయ్య మనల్ని పట్టుకొనే ఉంటది. ఇది విశ్వసించిన వారికి మాత్రమే. విశ్వాసం లేని వారు తోమా గారిలాగా పరీక్షిస్తారు దేవుణ్ణి, కానీ విశ్వాసం ఉన్నవారు ఎవ్వరు పరీక్షించరు. ఆయన హస్తం మనల్ని ఎప్పుడు తాకే ఉంటుంది. ఆయన మనకు అన్ని విషయాల్లో తోడుగానే ఉంటారు. ఇలా నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి విడిచిపెట్టరు, దేవునితోనే ఉండడానికి ఇష్టపడతారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే అనేకుల హృదయాల్లో ఈ బాధ తప్పకుండా ఉంటుంది. అలాగే దేవుడు కూడా తప్పకుండా వారిని కాపాడుతూనే ఉంటాడు. ఇది నమ్మాలి, మనం విశ్వసించాలి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మన పితరులు చూసి నమ్మారు, మనం చూడకనే నమ్మాలి. మనం నమ్మేటప్పుడు ఆవగించలో సగమంతా విశ్వాసం ఉంటే చాలు, దేవుడికి ఇష్టడై ఉంటాం. దేవునికి ఇష్టడుగా బతకాలి అంటే మనం నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, విశ్వాసంలో బలపరచబడిన వారిగా ఉండాలి. ఇవి ఉంటే ఆయన మనతోనే ఉంటారు, అనుక్షణం మనతోనే ఉంటారు. మనల్ని ప్రతి క్షణం పరీక్షిస్తూ ఉంటారు ఆయన. ఆ పరీక్షలో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం. జీవితంలో చాలా మెట్లు పడిపోయి ఉన్నాం కదా. ఇప్పుడు ఎక్కడానికి ట్రై చేద్దాం దేవునితో ఉండి.
ఒక చిన్న కథ చెప్తాను ఇందులోని. ఒక దైవ సేవకులు అడవిలో ఏదో శబ్దం వస్తుందని అడవిలోకి వెళ్ళారంట. అక్కడ అడవంతా కాలిపోతూ ఉందంట. అక్కడ జనం అంతా మూగి ఒక చెట్టు వైపే చూస్తున్నారంట. ఆయన అడిగారంట, ఏంటి ఈ చెట్టు వైపే చూస్తున్నారు అని. అయ్యా, చెట్టు కింద నుంచి తగలబడిపోతుందయ్యా, పైన ఒక పక్షి ఎగురుతూ ఉందయ్యా దాని పిల్లల కోసం అని. అప్పుడు ఆ పాస్టర్ గారు అలా చూస్తున్నారంట. చూస్తుండగానే ఆ పిల్లల దాకా వచ్చేసిందంట మంట. వచ్చేసేటప్పుడు ఈ తల్లి వెళ్ళి ఆ పిల్లల రెక్కల కింద అలా కప్పబడిపోయిందంట. ఇప్పుడు ఆ పిల్లలతో సహా తల్లి కూడా కాలిపోయి బూడిదైపోయిందంట. అది చూసిన పాస్టర్ గారికి మనసంతా వికారం అయిపోయిందంట. అయ్యో, ఒక చిన్న పక్షే తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఇంత త్యాగం చేస్తే మన యేసయ్య మన కోసం ఎంత పెద్ద త్యాగం చేశారో కదా. మరి ఆయన సృష్టించిన ఒక చిన్న పక్షే ఇంత ప్రేమను చూపిస్తే మరి ఆయన మన మీద ఎంత ప్రేమ చూపిస్తారో కదా అని ఆ పాస్టర్ గారు కన్నీరుతో అక్కడ మోకాళ్ళేసి, దేవా, ఇన్నాళ్ళు నీవెంత ప్రేమ చూపిస్తున్నావో నేను చూడలేకపోయాను. ఇప్పుడు ఇది నిదర్శనం నాకు. నీ నీ ప్రేమ ఎంత గొప్పదో నేను కన్నులారా చూశానయ్యా అని ఆ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే వాళ్ళంతా ఆశ్చర్యపోయారంట. పాస్టర్ గారేంటి ఏడుస్తున్నారని. అప్పుడు చెప్పారట పాస్టర్ గారు, చూసారా, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇగో మీరందరూ చూస్తుండగా ఒక తల్లి పక్షి ఆ బిడ్డల కోసం అలా తన దేహాన్ని కాల్చేసుకుంది. నేనైతే పక్షి ఎగిరిపోతుంది అనుకున్నాను, కానీ పిల్లల్ని కప్పేసి ఆ మంటల్లో కాలిపోయింది కదా. మరి నా యేసు క్రీస్తు కూడా నా కొరకు అలాగే ప్రాణత్యాగం చేశారు. నా కొరకే కాదు ప్రజలారా, మీ కొరకు కూడా ఆయన ప్రాణత్యాగం చేశారని ఆయన అక్కడ సువార్త చెప్తుంటే ఒక్కొక్కరు కన్నీళ్లతో మోకరించారంట. కొందరు మాత్రమే మోకరించారంట, కొందరు నిలబడి చూస్తూ వెళ్ళిపోయారంట. చూసారా, కొందరి హృదయాలు తట్టబడ్డాయి, లూదియా హృదయం తట్టబడినట్లు. అంతే, ప్రతి చోట ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అనేక హృదయాలు తట్టబడుతూనే ఉంటాయి, అనేక మంది మార్చబడుతూనే ఉంటారు. క్రైస్తవ్యం ప్రబలుతూనే ఉంటది. క్రైస్తవ్యం మీద ఎందరూ నిందలు వేసినా ఇంకా అధిగమిస్తూనే ఉంటది. ఇది దేవుని నిర్ణయం. ఇలా మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, మనలో దేవుడు ఏదో చూస్తున్నాడు. దేవుడు మనల్ని విమర్శించట్లేదు, ప్రేమిస్తున్నారు. మనలో తప్పులు ఎంచట్లేదు ఆయన. నీ ప్రతి తప్పుని ఆయన క్షమిస్తూ ఉన్నారు. క్షమాపణ అనేది ఎల్లప్పుడూ దొరుకుతూనే ఉంటది. మనం క్షమించబడుతూనే ఉన్నాం. అయినా సరే ఇంకా నువ్వు తప్పులు చేస్తున్నామా? నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇక మీదటైనా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. శోధనలు అనేవి, బాధలు అనేవి వస్తూనే ఉంటాయి. సైతాను మనల్ని ఎప్పుడు శోధిస్తూనే ఉంటది. ఆ మంటల్లో పడేసినట్లుగా ఆ వేదనలో పడేస్తూ ఉంటది. కానీ దేవుడు మన చెయ్యి విడవడు, ఎడబాయడు. ఆ పక్షిని ఆ రోజు దేవుడు కాపాడగలడు, కానీ అనేకుల హృదయాలు మార్చడం కోసం దేవుడు అక్కడ ఆ పక్షిని బలిగా ఎంచుకున్నాడు. అలాగే ఎందరో పాస్టర్స్ బలిగా ఎంచబడుతున్నారు, బలి అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? వారిని బట్టి, వారి సువార్తను బట్టి అనేకులు ఇక్కడ మార్చబడటం కోసం. చాలా మూర్ఖ చిత్తులై ఉంటారు. నిజం చెప్పాలంటే మామూలు స్వభావం ఉన్నవారు త్వరగా మార్చబడరు, కానీ మూర్ఖ చిత్తులుగా ఉన్నవారిని దేవుడు తప్పకుండా క్షమించి వారిని హృదయాలు మార్చబడేలా చేస్తారు. చూడండి, అనేక చోట్ల చూడండి, అనేక దుర్మార్గాలు చేసిన వారు మారిపోతున్నారు. నిజం చెప్పాలంటే నిత్యము ఒక గుడిలో బ్రాహ్మడున్నాడు.
ఆయన నిత్యము సేవ చేస్తూ ఉండేవాడు దేవుళ్ళకి, విగ్రహాలకి. ఆయనకు ఒక రోజు పక్షవాతం వచ్చిందంట. ఆ పక్షవాతం వచ్చినప్పుడు భార్య పూజ చేసేది ఆగిపోయి ఎవరో చెప్పారని చర్చికి వెళ్ళిందంట. చర్చికి వెళ్ళి దేవునికి ప్రార్థించమ్మా, నీ భర్త బాగుపడతాడంటే ఆవిడ విశ్వాసంతో ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసిందంట. దేవుడు సహాయం చేశారంట. వెంటనే ఆ పూజారిత్వాన్ని మానేసి వాళ్ళు ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చేస్తున్నారంట. ఎంత ఘనమైన చరిత్ర చూడండి. మరి ఇన్నాళ్ళు పూజారిగా ఉన్నారు కదా, ఆయన వేద మంత్రాలతో ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా అంటే లేదు లేదు, అవన్నీ నేను విడిచిపెట్టాను. అది నా గతకాలం. నేను వర్తమానంలో జీవించాలనుకుంటున్నా. నేను దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నా. మరి మీరు బ్రాహ్మణులు కదా, అనేక మంది ఏమైనా అంటారంటే వారందరినీ నేను విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసిన బంధువులు చాలా మంది ఉంటారు, విడిచిపెట్టేసిన స్నేహితులు చాలా మంది ఉంటారు మనకి జీవితంలో. కానీ దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటే ఈ బంధువులు, స్నేహితుల్ని విడిచిపెట్టేయడానికి ఏ మాత్రం ఆలోచించము మనం. ఇది క్రైస్తవ్యంలో ఉన్నది. క్రైస్తవ్యము అంటే చాలా మంది కులము, మతము లెక్కలేస్తున్నారు. కాదు కాదు, క్రీస్తుతో నడిచేవారే క్రైస్తవులు అవుతారు. ఇంకా ఏదో క్యాస్ట్ ఫీలింగ్ తోటి క్రైస్తవ్యాన్ని ఎక్కిరించే వాళ్ళు ఉంటారు. కాదు కాదు, నేర్చుకుంటే మనం తెలుసుకొని నేర్చుకోవాలి అని చాలా పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మనం ఏదన్నా నేర్చుకోవాలనుకున్నప్పుడు అది తెలుసుకోవాలి ముందు. అంటే తెలుసుకోవాలంటే ఫస్ట్ బైబిల్ చదవాలి. ఏదో అక్కడ కొంచెం చదివేసి నేను బైబిల్ చదివేశాను అంటే కుదరదు. అర్థాలు తెలుసుకోవాలి. అది దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటారు. చాలా మంది దైవ సేవకులంట దేవునిలో తప్పులు ఎతకాలని బైబిల్ చదవటం మొదలు పెట్టారంట. వాళ్ళు పశ్చాత్తాపంతో దేవుడు వాళ్ళ తప్పులు ఎతకటం చూపించాడంట. అప్పుడు తల వంచి మోకరించి, అవును, నేను దేవుళ్ళ తప్పులు ఎతకాలనుకున్నాను, ఆయన నా తప్పులన్నీ నాకు చూపిస్తున్నారు, ఇప్పుడు నేను మారు మనసు పొందాలి, ఆయన నా పక్షాన్ని ఉంటారు, ఆయన నా పక్షాన్ని యుద్ధం చేస్తారని అలా మార్చబడిన వారు అనేకులు ఉన్నారు. ఎవరైతే నిందలు వేస్తారో, ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. వాళ్ళు మార్చబడతారు. ఇలా చాలా మంది మార్చబడ్డవారు అనేకుల మధ్యలో సాక్షులుగా నిలబడిపోతున్నారు. మనం కూడా మన గత జీవితాన్ని మర్చిపోదాం. అలా అని బాధల్ని మర్చిపోమని కాదు, మనుషుల్ని మర్చిపోమని కాదు, మనకున్న దాంట్లో అందరినీ ప్రేమిద్దాం. ఎవరు మర్చిపోయారో వారందరినీ పలకరిద్దాం. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదా, అందరూ స్నేహితుల్ని, బంధువుల్ని పలకరించి ప్రేమగా మాట్లాడదాం. వారు ఎటువంటి వారైతే మనకెందుకు, మనం ఎలాంటి వారమో దేవుడు చూస్తే చాలు కదా. మనుషులు చూడాలని మనం భక్తి చెయ్యొద్దు. మనం మనుషులకి ఇష్టలుగా ఉండకపోయినా నష్టం లేదు, దేవునికి ఇష్టలుగా ఉండాలి. మన గోల్ ఒకటే, పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మన గోలు ఆయన ఇష్టలుగా ఉండటం అన్నమాట. మనం ఇష్టలుగా మార్చబడాలి అంటే మనం శ్రమ పడవచ్చు, ఇబ్బంది పడవచ్చు, రోగాల కొలిమిలో కాల్చబడవచ్చు. ఏమి జరిగినా సరే దేవుడు నాతో ఉన్నాడని ఒక బలం మన బలహీనతలన్నీ తొలగిపోయేలా చేస్తుంది. ఆయనే మన బలం, ఆయనే మన శక్తి, ఆయనే మనకన్నీ అయి ఉన్నారు. కాబట్టి స్నేహితులారా, మీరందరూ దేవుని సన్నిధిలో గొప్ప జీవితం అనుభవించాలని, ఆ పరలోక రాజ్యం కోసం మన గోల్ రీచ్ అవ్వాలని, ప్రతి పరీక్షలో మనం పాస్ అవ్వాలని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించి దీవించాలి. దేవుడి సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలి, అభిషేక ఆత్మలతో నింపబడాలి. అలాగే మీరందరూ విశ్వాసంలో గొప్పగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
ఆమేన్.